హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు పూరి జగన్నాథ్. బద్రీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి రవితేజతో తీసిన ఈడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు పూరి. హీరో యాటిట్యూడ్ ని చూపించడంలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఈడియట్. కానీ మీకు విషయం తెలుసా, ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కూడా పూర్తయిపోయాక చూసిన కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని పూరి ముఖం మీదనే చెప్పేశారు. సినిమా పనులన్నీ పూర్తయ్యాక ఇండస్ట్రీలోని కొంతమంది కీలక వ్యక్తుల కోసం ఒక స్పెషల్ ప్రివ్యూ షో వేశారు. సినిమా చూసిన వాళ్ళంతా పైకి బాగుందని చెప్తున్నా వారి కళ్ళల్లో నిజాయితీ లేదనే విషయాన్ని ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు గమనించారు. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా డల్ గా ఉండడంతో సినిమాలో ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉందనే విషయం పూరి జగన్నాథ్ కి కూడా అర్థమైంది. అసలు అంతా బాగున్న సినిమా ప్రివ్యూ చూశాక ఎందుకు డల్ గా అనిపించింది? పూరి జగన్నాథ్ గారు ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ కో డైరెక్టర్ తో కలిసి కూర్చుని అసలు సమస్య ఏంటి అని తీవ్రంగా చర్చించారు. అప్పుడు వారికి ఒక షాకింగ్ విషయం అర్థమైంది. ఆ సమస్య ఏంటంటే, సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒకే టెంపోలో చాలా లోడ్ గా వెళ్తుంది. ఎక్కడ ఆడియన్స్ కి కాస్త రిలాక్స్ అయ్యే బ్రీదింగ్ స్పేస్ లేదు. దానికి తోడు రవితేజ వాయిస్ పిచ్ కూడా చాలా లౌడ్ గా ఉండడంతో ప్రేక్షకులు మానసికంగా అలసిపోతున్నారు. అందుకే సినిమా ఫ్లాప్ అవుతుందని టాక్ వచ్చింది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తుండగా పూరికి ఓ ఆలోచన వచ్చింది. తన టీంతో మనం మణిరత్నం స్టైల్ ఫాలో అవుతే ఎలా ఉంటుంది అని అడిగాడు. మణిరత్నం గారి సినిమాల్లో కథకి సంబంధం లేకుండా ప్రేక్షకులకి కాసేపు వినోదం పంచడానికి మధ్య మధ్యలో కామెడీ సీన్స్ పెట్టే ఒక స్ట్రాటజీని పూరి వివరించారు. అంటే సినిమా మధ్యలో కథకు బ్రేక్ ఇచ్చి కొన్ని నవ్వుకునే సీన్స్ పెడితే జనాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ కథలోకి ఇంట్రెస్ట్ తో వెళ్తారని పూరి ప్లాన్ చేశారు. ఒక సినిమా సెన్సార్ కూడా పూర్తయిన తర్వాత మళ్ళీ షూటింగ్ కి వెళ్లి కొత్త సీన్స్ యాడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది నిర్మాత వైపు నుండి ఆలోచిస్తే పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కానీ పూరి తన నిర్ణయానికి కట్టుబడ్డారు. సినిమా థియేటర్స్ కి రావడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో పూరి జగన్నాథ్ ఆలీతో కొన్ని కొత్త సన్నివేశాలు షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా లాస్ట్ మినిట్ లో క్రియేట్ చేసి షూట్ చేసిన సీనే మనందరికీ గుర్తుండిపోయిన ఇసుక కామెడీ సీన్. ఈ కామెడీ ట్రాక్ ఎంతగా వర్కౌట్ అయిందంటే సినిమాకి కావలసిన పర్ఫెక్ట్ బ్రీదింగ్ స్పేస్ ని ఈ కామెడీ ట్రాక్ అందించింది. హెవీగా సాగుతున్న కథకి బ్రేక్ ఇచ్చి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఈ ఒక్క సీన్ సినిమా విజయానికి ఎంత కీలక పాత్ర పోషించిందో ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. పూరి జగన్నాథ్ తీసుకున్న ఆ చిన్న రిస్క్ ఇడియట్ సినిమాని ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలబెట్టింది. అయితే ఈ సినిమా సక్సెస్ తో పూరికి ఒక పవర్ఫుల్ కమర్షియల్ ఫార్ములా దొరికింది. అదే మెయిన్ స్టోరీతో సంబంధం లేని కామెడీ ట్రాక్. ఈ స్ట్రాటజీ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో అర్థం చేసుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత తాను డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని పెద్ద సినిమాల్లోనూ ఇదే ఫార్ములాను వాడడం మొదలుపెట్టారు. అమ్మా నాన్న ఓ తమ్ముడమ్మాయి సినిమాలో ఆలీ కామెడీ ట్రాక్, పోకిరి సినిమాలో కథకు నేరుగా సంబంధం లేకపోయినా విపరీతంగా నవ్వించిన బిచ్చగాళ్ల కామెడీ ట్రాక్, దేశముద్ర సినిమాలో హిమాలయాల ఆశ్రయం బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఆలీ కోవేసర్ల కామెడీ ట్రాక్, ఇలా ఇవన్నీ కూడా ఈడియట్ సినిమా నేర్పించిన పాట నుండి పుట్టినవే. సీరియస్ లేదా మాస్ సినిమాల్లో ఆడియన్స్ అలసిపోకుండా ఈ ట్రాక్స్ అద్భుతంగా హెల్ప్ అయ్యాయి. ఒక గొప్ప దర్శకుడు అంటే కేవలం మంచి కథ రాయడమే కాదు, ఆడియన్స్ పల్స్ తెలుసుకుని అవసరమైనప్పుడు తన సినిమాను మార్చగలిగే ధైర్యం ఉన్నవాడు. రివ్యూ చూసి ఫ్లాప్ అన్న చోట కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేసి టాలీవుడ్ హిస్టరీలోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు పూరి. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ మళ్ళీ తన పాత వింటేజ్ ఫార్ములాతో బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. పూరి జగన్నాథ్ సినిమాలో మీకు బాగా నచ్చిన కామెడీ బ్యాక్ డ్రాప్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.